మత్స్యకారుల విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. ప్రస్తుతం చంద్రబాబు 4వ సీఎంగా పనిచేస్తున్నారు. అయినా ఏపీలో ఒక్క హార్బర్ను మంజూరు చేసుకోలేదని ఎద్దేవా చేశారు. చివరికి ఎవరైనా మొదలు పెట్టిన వాటిని కూడా పూర్తిగా చేసుకోవడం లేదని మండిపడ్డారు సీదిరి అప్పలరాజు. ఫంక్షనల్ హార్బర్స్ రెండే ఓన్లీ 2 ఫంక్షనల్ హార్బర్స్. ఒకటి విశాఖపట్నంలో ఉన్నటువంటి హార్బర్, ఫిషింగ్ హార్బర్, 2 కాకినాడలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్. ఈ రెండే ఫంక్షనల్ హార్బర్స్ ఉన్నాయి. మరి ఆ సమయంలో చంద్రబాబు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇది 4వసారి ముఖ్యమంత్రి కాలం. ఈ 4 సార్లు ముఖ్యమంత్రి కాలంలో సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం మనది. దేశంలోనే 2వ సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం మనది, గుజరాత్ తర్వాత. ఇంత సుదీర్ఘమైనటువంటి 1000 కిలోమీటర్లు పైబడినటువంటి తీర ప్రాంతంలో లక్షలాది మత్స్యకార గ్రామాలు ఉన్నాయి, మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా లక్షల మంది మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్కటంటే ఒక్క హార్బర్ ఆయన మంజూరు చేసుకోవడం కానీ, ఎవరైనా మొదలు పెట్టినటువంటి వాటిని పూర్తి చేసుకోవడం కానీ చేసినటువంటి చరిత్ర లేదు చంద్రబాబు గారికి.